సాంప్రదాయ పంటల స్థానంలో పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. తక్కువ శ్రమ, దీర్ఘకాలిక దిగుబడులు వస్తూ ఉండడంతో చాలా మంది యువ రైతులు ఉద్యాన పంటల సాగునే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువ రైతు ప్రయోగాత్మకంగా 2.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. మారిన ఆహార అలవాట్లతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ ఉన్న పంటలనే పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగును ఇప్పటికే చాలా మంది సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇది చూసి విజయనగరం జిల్లా గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ ఏడాదిన్నర క్రితం 2.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. మొత్తం 900 సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి పైన రింగులను అమర్చాడు. ఒక్కో మొక్క ధర 70 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఒక్కో స్తంభానికి 4 మొక్కల చొప్పున మొత్తం 3600 మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. నాటిన ఏడాది నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. వచ్చిన దిగుబడిని స్థానికంగా అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ పళ్ళు గురించి మా ఫ్రెండ్స్ ద్వారా, మా బ్రదర్ ద్వారా కొనుక్కొని ఈ ఎలాగుంది ఏంటనేసి నేను దగ్గర 10 సైట్లు విజిట్లు చేసి వచ్చానండి. ఇది అయితే ఇందులో మెయిన్గా మనం వాడాల్సింది ఏంటంటే మేము ఆర్గానిక్గా చేస్తున్నామండి. ఫస్ట్ థింగ్ ఆర్గానిక్గా అంటే కోడి పెంట, పశువుల పెంట ఈ 2 కలుపుకొని మిక్సింగ్ చేసుకుని ఇస్తున్నాం. అయితే ఇందులో మేము ఆర్గానిక్గా చేసేటప్పుడు ఏంటంటే మాకు బాగా గ్రోత్ ఎక్కువ వస్తుందండి. అంటే ఇందులో మేము ఎక్కువ వాడుతుంది ఏంటంటే ఫిష్ ఎమినో యాసిడ్స్ వాడుతుంటామండి గ్రోత్ డెవలప్మెంట్ కోసం. ఇది అంటే మనం విన్నది 153 వెరైటీస్ ఉన్నాయంటండి. ఇది మనకి ఇక్కడ ఉన్న దగ్గర దొరికిన 4-5 వెరైటీస్ అండి. పింక్, వైట్, ఎల్లో, రెడ్ అండి మనం ఎక్కువ వాడుతున్నవి. అయితే ఇది మనకి 2.5 ఎకరాలండి. ఇది వేసుకుంది మేము. ఈ 2.5 ఎకరాలకు గాను దగ్గర 900 పోల్స్ పెట్టినాయండి. ప్రతి పోల్కి 4 మొక్కలు వేసుకున్నాం. ఈ 4 మొక్కలకి కూడా మనకి మొక్క వచ్చి 70 రూపాయలు పడిందండి. ఇది మేము కొన్ని కోల్కత్తా నుంచి, కొన్ని ఎలకోట నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఈ మొక్క వయసు నుంచి 1.5 సంవత్సరాల దగ్గర 20 నెలలు పట్టిందండి. ఇది ఈ సంవత్సరం మనం వేసుకున్న 9 నెలల నుంచి పంట అనేది కనబడుతుంది. మనం ఇది 5వ నెల, 6వ నెల వేసుకుంటే అది నెక్స్ట్ ఇయర్ 4వ నెల, 5వ నెల కల్లా మనకి ఫ్రూట్ వచ్చేస్తుందండి. ఫస్ట్ సంవత్సరం ఎకరాకి టన్నున్నర వస్తుంటదండి. అదే 2వ సంవత్సరం, 3వ సంవత్సరం నుంచి మనం పెట్టిన బట్టి తిరిగి రిటర్న్స్ చేసుకోవచ్చు మనం. అయితే దీని మార్కెటింగ్ వచ్చేసరికి మనం ఆర్గానిక్ గా చేస్తున్నాం కాబట్టి దీని మార్కెట్ చుట్టుపక్కల విలేజ్లు కానీ, మా విలేజ్లు కానీ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారండి. మా దగ్గర ఎక్కువ సరుకుంటే ఒకవేళ బయటికి పంపిస్తాం. అంటే ఇది ఎక్కువ రోజుల అంటే నిల్వ ఒక 4-5 రోజులు దాటి నిల్వ ఉంటుందండి. అంటే ఇది పెట్టుబడి ఎంత అవుతుందంటే ఎకరాకి 5 లక్షల దగ్గర ఓన్లీ ఒక ఎకరాకి పోల్స్ కి, ఈ పైన రింగ్ కి, మొక్కకి ఇవన్నీ కలిపి 5 లక్షలు దాడుతుందండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకా ప్రతి మంత్ మనకి డైలీ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదండి. గడ్డి తీయడము, కలుపు తీయడము, లేకపోతే ఏదైనా మనం వాటర్ ఇవ్వడం, మొక్కలకి వాటర్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా పోషకాహారాలు ఇవ్వడము, ఇలాంటివి మెయింటెనెన్స్ తక్కువేలండి. సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో కొంచెం తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. పెద్దోళ్ళకి డయాబెటీస్ ఉంటాయి కదండి, ఆ డయాబెటీస్ కూడా బాగా కంట్రోల్ ఉంటుందండి. ఈ క్యాన్సర్ కణాలు అనేది కొంచెం కంట్రోల్ ఉంటాయండి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెంచుతుందండి. ఒక్కసారి నాటితే 25 నుండి 30 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండటం, పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో పండ్లు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పలుకుతుండటంతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు రైతు.